తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. నమస్కారం. తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు. 2 రోజుల ప్రత్యేక కార్యశాల ద్వారా డిజిటల్ నైపుణ్యాల పెంపు. మొక్కల పెంపకం కార్యక్రమంతో హరిత మిషన్ ను బలోపేతం చేసిన తెరీజియన్లు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఘన స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తెరీజియన్ల భాగస్వామ్యం. సెయింట్ తెరిసా బాలికోన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం. ఘనంగా జరిగిన సెయింట్ ఆన్ పండుగ. జూలై 17, 18 తేదీలలో గణిత మరియు గణాంక శాస్త్ర విభాగం IQAC సహకారంతో గణిత టైపింగ్ లో సాంకేతిక నైపుణ్యాలు అంశంపై 2 రోజుల ప్రత్యేక వర్క్ షాప్ ను నిర్వహించింది. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి సునీల రాణి పూదోట కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ కుమార్ కాకుమాను విషయ నిపుణులుగా పాల్గొని గణిత టైపింగ్ లో ఆధునిక పద్ధతులపై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు విలువైన డిజిటల్ నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. అధ్యాపక సభ్యులు, పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొని అకాడమిక్ పత్రాలు మరియు డిజిటల్ కంటెంట్ ను సిద్ధం చేయడంలో ఆచరణాత్మక నైపుణ్యాలను పొందారు. అకాడమిక్ ఆవిష్కరణ కళాశాల యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉత్సాహభరితమైన స్పందనతో ఈ వర్క్ షాప్ ముగిసింది. 18 జూలై 2026న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చొరవలో భాగంగా కళాశాల మరియు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం యొక్క నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ కళాశాల ప్రాంగణంలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి సునీల రాణి పూదోట ప్రారంభించారు. ఆమె మొదటి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల ఉమ్మడి బాధ్యతగా చెట్లను పెంచాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె స్వర్ణలత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మరియు డాక్టర్ ఏ జ్యోతిలతో కలిసి హరిత కార్యక్రమంలో పాల్గొనేలా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రోత్సహించారు. తెరిసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కళాశాల సుపీరియర్ మదర్ ఎర్నెస్టీన్ ఫెర్నాండెస్ గారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేయాలని సూచించారు. ఆమె కళాశాల పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ప్రతిభ చాటుతున్నారని, అది కళాశాల ప్రమాణాలు మరియు విలువలకు ప్రతిబింబమని గర్వంగా పేర్కొన్నారు. ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీల రాణి విద్యార్థి జీవితంలో ఉత్సాహం, కుతూహలం అవసరమని, లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సుశీల స్వయం ప్రతిపత్తి హోదా, సెమిస్టర్ విధానం, పరీక్షల నిర్వహణపై వివరించారు. సీనియర్ విద్యార్థినులు జూనియర్లకు హారతితో ఆహ్వానించి ఆడిటోరియంలోకి తీసుకువచ్చారు. IQAC కోఆర్డినేటర్ డాక్టర్ సిఏ జ్యోతిర్మయ్ కళాశాల నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ అవసరమైతే సెల్ ఫోన్ వాడాలని, గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కళాశాల చరిత్ర, విజయాలు, అవార్డులు వీడియో రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డాక్టర్ CHV మహాలక్ష్మి, శ్రీమతి వై అరుణ ఝాన్సీ రాణి, డాక్టర్ కె అరుణ, శ్రీ జానీ నిర్వహించగా యాజమాన్యం వారిని ప్రశంసించింది. జూలై 21న కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. సాసా కోఆర్డినేటర్ శ్రీమతి ఆర్ చిట్టెమ్మ వాలంటీర్ల ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి సునీలారాణి పూదోట ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించి పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్, ప్లాస్టిక్ ఫ్రీ సమాజం నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, సాసా వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. హానికరమైన సూక్ష్మజీవులు, పరాన్నజీవుల నుంచి రక్షణ పొందేందుకు వ్యక్తిగత పరిశుభ్రత నివారణ చర్యలు అత్యంత ముఖ్యమని డాక్టర్ KSVKS మాధవీరాణి పేర్కొన్నారు. సెయింట్ తెరిసా బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినుల కోసం నిర్వహించిన మన శరీరంలోని ఆహ్వానించని అతిథులు అవగాహన కార్యక్రమంలో ఆమె ప్రశంసించారు. సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆహారాన్ని పరిశుభ్రంగా తీసుకోవడం వంటి అలవాట్లు ఆరోగ్య రక్షణకు దోహదపడతాయని వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రశ్నలు అడిగారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇందిర ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. 2026
జూలై 24న కళాశాలలో సెయింట్ యాన్ పండుగను భక్తి శ్రద్ధలతో మరియు ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకున్నారు. సుపీరియర్ మరియు కరెస్పాండెంట్ అయిన మదర్ ఎర్నెస్టైన్ ఫెర్నాండెస్ సెయింట్ యాన్ విశ్వాసం, ఆశ, అంకితభావం మరియు సమాజ సేవకు ప్రతీకగా అభివర్ణించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలా రాణి పూదోట ఈ పండుగను కరుణ మరియు విశ్వాసాల వేడుకగా అభివర్ణిస్తూ పెద్దలను మరియు వయోవృద్ధులను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సుశీల, వైస్ ప్రిన్సిపల్, ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ మరియు సెయింట్ యాన్ కాన్వెంట్ నుంచి సిస్టర్లు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ వేడుకకు విద్యాపరమైన ముఖ్యాంశాన్ని జోడిస్తూ 3వ సెమిస్టర్ డిగ్రీ కోర్సుకు సూచించబడిన మరియు ISBNతో ప్రచురించబడిన జనరల్ హిందీ పాఠ్యపుస్తకం సాహిత్య సోపన్ విడుదల చేయబడింది. హిందీ మరియు తెలుగు విభాగాధిపతి డాక్టర్ CHV మహాలక్ష్మి సంపాదకత్వంలో రూపొందిన ఈ పుస్తకాన్ని ప్రముఖులు విడుదల చేశారు. పుస్తక ప్రచురణకై యాజమాన్యం మరియు అధ్యాపక బృందం డాక్టర్ మహాలక్ష్మిని అభినందించారు. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు తెరీసియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలో మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ హవీలా, BSc మ్యాథమెటిక్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ వి అంబిక, BSc తృతీయ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.